అంటే కాంప్రమైజ్ కావాలి. ఎందుకంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. గర్వంగా ప్రౌడ్ గా చెప్పగలుగుతాం. ఎందుకు అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా. ఇక్కడ ఎవరు ఐశ్వర్య రాయ్ రాదు, అమితాబ్ బచ్చన్ రాదు. ఇక్కడ ప్రోడక్ట్ లో దమ్ము ఉంటేనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇక్కడ బతికి పట్టగలుగుతుంది. ప్రోడక్ట్ లో దమ్ము లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మిగలదు. ఎసానో ఎందుకంటే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ కి అనుమతించింది ఎవరంటే కనుక గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ మనకి సర్టిఫికేట్ ఇచ్చిందంటే కనుక ప్రోడక్ట్ లో దమ్ము ఉంటేనే. దమ్ము ఉంది కాబట్టి వాళ్ళు మనందరం ఇక్కడ కూర్చొని ఈ బిజినెస్ చేయగలుగుతున్నాం, చూస్తున్నాం. నాలాంటి వాళ్ళు అంటే వెస్టేజ్ అనే కంపెనీలోని అష్ట దరిద్రుడు వచ్చినా సరే అదృష్టవంతుడు అవుతాడండి నాకు లాగా. ఎందుకంటే రిఫైనరీ బిజినెస్ లో నిజాయితీగా పనిచేసే ట్రస్టెడ్ ప్రోడక్ట్ ఉన్నాయి, వాటితోనే మనం బిజినెస్ చేస్తున్నాం. ఆ మాట ఎవరు చెప్తున్నానండి? గలీలో తిరిగే వాళ్ళు లేదంటే అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళు కాదండి. ఒక మినిస్టర్ చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎక్కడ చెప్తున్నారంటే ఎక్కడో అంటే మామూలుగా చెప్పట్లేదు, ఒక స్టేజ్ మీద చెప్తున్నారు అంటే కనుక వాటికి వాల్యూ ఉందా లేదా? అలాంటి ప్రోడక్ట్ మనం ఎక్కడ చెప్పొచ్చు? ఇంటి పక్కన చెప్పడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటాం. ఎసామా అలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు రావాలంటే మా ఉద్దేశం ఏంటి? మనం ఎలాంటి ప్రోడక్ట్ ఉన్నాయంటే మన దగ్గర 400+ ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఇలాంటి ప్రోడక్ట్ను వాడుకోమని నన్ను జాయిన్ చేసిన వ్యక్తి చెప్పారు. అప్పుడు జాయిన్ అయిన తర్వాత నేను ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇందులో బిజినెస్ లో ఇన్కమ్ ఉంది. ఎన్ని రకాలు ఉందంటే 9 రకాలైన ఆదాయం ఉందండి. అందులో ఈ 9 రకాల ఆదాయాలు అందరికీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే సెమిస్టర్స్, ఈ 9 రకాల ఆదాయాలు రావాలంటే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే 7 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ కూడా 9 రకాల ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి 9 రకాల ఆదాయాలు తీసుకోవాలంటే మనకి ఒక అప్లైనర్ కావాలి. నాకు అప్లైనర్ ఉన్నది అయితే నన్ను స్పాన్సర్ చేసింది అయితే కాదండి. నా అప్లైనర్ మెయిన్ అప్లైనర్ కాదు, నా మెంటర్. నేను సర్వదా సతదా ఆయనకి కృతజ్ఞుడిగా ఉంటాను నేను. ఎందుకంటే నాకు అలాగే వారికి అప్లైనర్ రామ్కోటి గారు ఉన్నారు, వారికి అప్లైనర్ సునీల్ కుమార్ సాబు గారు ఉన్నారు. మాకు ఫస్ట్ నుండి కూడా మాకు తెలిసింది ఈ ముగ్గురేనండి. ఈ ముగ్గురిని నేను ఫస్ట్ సిఎంటీలో చూడడం జరిగింది. నేను జాయిన్ అయిన అక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ వదిలేసి వెస్టేజ్లోకి వచ్చిన శ్రీనివాసాన్ని చూశాను. అలాగే రామ్కోటి గారు ఓకే గవర్నమెంట్ ఫారెస్ట్ ఆఫీసర్ గా జాబ్ చేస్తూ వెస్టేజ్లోకి వచ్చిన ఎంప్లాయీని చూశాను. అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్ నుండి వచ్చి వెస్టేజ్ లో ఇవాళ ఉన్నది జాయిన్ అయినప్పుడు సాగు ఖర్చు 2,50,000 రూపాయలు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ లో ఉన్న వ్యక్తి 10-15 వేల కంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎసానో 10,000 నుండి 30,000 కంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నది మిడిల్ క్లాస్ లోని. కాబట్టి ఇక్కడ 1,00,000 రూపాయలు అంటే ఎవరు కూడా నమ్మలేదు. నేను ఆ రోజున ఆశ్చర్యపోయిన 2,50,000 రూపాయలు వస్తున్నాయంటే వాళ్ళ చెక్కులు చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చిందండి. అప్పటి నుండి నేను బిజినెస్ చేయడానికి రెడీ అయ్యాను. కాకపోతే పరిస్థితి ఇది.